హాయ్ అందరికీ. ఇవాళ ఎర్లీ మార్నింగ్ అయితే మా చిలకడకైతే వెళ్తున్నా. వెళ్ళే దారిలో నేను అనుకోకుండా ఏందబ్బా ఈ రోడ్డు మీద ఏమో పడ్డాయి, మొత్తం ఈ ప్లాస్టిక్ ముక్కలు అయితే పడ్డాయని అయితే అనుకున్నా దూరం నుంచే. దగ్గరికి వెళ్ళాక చూస్తే ఇక్కడైతే కోతి అయితే చనిపోయిందనమాట. ఎట్లా చనిపోయింది తెలియదు. మేము వచ్చే ముందు అయితే యాక్సిడెంట్ అయితే అయిందనుకుంటా. ఇప్పుడే బ్లడ్ అంతా పోయిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కోతి అయితే అసలు ఇలాంటి ప్లేస్లో మనిషి ఉన్నారనుకో, మనిషి అయితే స్పాట్ డెడ్ అయ్యాల్సిందే. అదే మనం మనిషి చనిపోతే చాలా మంది వచ్చి మనం ఏదో ఒక వాళ్ళకి హెల్ప్ చేయడానికి చేస్తాం కదా. పాపం ఇట్లాంటి వాటికి మూగజీవాలకి ఎవరు లేరనమాట. మనం ఏదో ఒక చిన్న హెల్ప్ అయితే చేయాలని నేనైతే దీన్ని తీసి పక్కకైతే వేద్దామని అయితే నేను మా అన్న అయితే అనుకున్నాం. మీరు చూస్తున్నారు కదా, రోడ్డు మీద ఖాళీగా చాలామంది అక్కడ దగ్గర పక్కన ఇల్లులు కూడా ఉన్నాయి. వాళ్ళు చూసినా కానీ పక్కకైతే వేయలేదు. సో అందుకే మనం ఒక మనిషి ఉంటే ఇలా చూడలేం కదా. ఒక ప్లేస్లో ఒక మూగజీవాలకు కూడా మనం ఇట్లాంటి ఎప్పుడైనా రోడ్డు మీద కనిపించినా పక్కకైతే వేయండి. సో దానివల్ల ఏంటంటే మనకి ఏదో ఒక చిన్న పుణ్యం అనేది వస్తుంది అనమాట. మూగజీవాలకి ఇట్లాంటి చనిపోయినప్పుడు పక్కకి వేస్తే మనకు కూడా నెక్స్ట్ టైం ఇంకెవరన్నా వచ్చిన వాళ్ళైనా వెహికల్స్ కూడా తొక్కకుంటుంటాయి. నేనైతే ఒక చిన్న కవర్ పట్టుకొని అయితే సైడ్కి అయితే వేసిన రోడ్డు పక్కకి. ఎందుకంటే డైరెక్ట్ పట్టుకుంటే కొంచెం భయం అయింది. అందుకే నేనైతే కవర్ అయితే పట్టుకున్నా. ఇక మీరు చూస్తున్నారు కదా, పక్కకైతే వేసి మళ్ళీ అయితే మేమైతే చిలకడకి అయితే వెళ్ళాం అనమాట. దాన్ని అయితే మనం పక్కకి వేసినాం. రోడ్డు పక్కన కొన్ని ప్లాస్టిక్ ముక్కలు కూడా ఉంటాయి. ప్లాస్టిక్ ముక్కలు కూడా సైడ్కి అన్నాం. గట్టిన మళ్ళీ ఇంకైనా బండ్లు వచ్చినా వాళ్ళకి కింద పడతారేమో అని ఇట్లా అయితే వేసి నేనైతే మళ్ళీ చిలకడకి అయితే వెళ్ళినాం. నేను మా అన్న అయితే చిలకడకి ఎందుకు వచ్చినాం అంటే, చిలకడకి అయితే ఛాయ్ అయితే మా డాడీకి అయితే పట్టుకోబోతున్నాం. ఛాయ్ ఎందుకు ఇంత పొద్దునట్టే ఎందుకు చిలకడ తీసుకుపోతున్నాం మీకైతే డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే మేమైతే పండగ చేసినాం అనమాట. మా చిలకడ అయితే పొలం పండుగను మేమైతే చేస్తాం అనమాట 2 yearsకి ఒకసారి. ఈ ఇయర్ అయితే నిన్నైతే చేసినాం. నైట్ టైం అయితే మా డాడీ అయితే అక్కడే పడుకున్నాను అనమాట. అందుకే ఇక ఛాయ్ అయితే తీసుకుపోయినాం మా డాడీకి. ఇవేనాక ఛాయ్ అయితే చల్లారిందని మళ్ళీ పొయ్యిల మీద పెట్టి ఛాయ్ అయితే వెయిట్ చేసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.